తత్వబోధ తత్వబోధలోకి ప్రయాణించేద్దాం. ఇక్కడ 27, 28, 29, 27, 28 మనం 27లోనే ఉన్నాం కదా. ఇంకా ఈ 27వ మంత్రం మాత్రం ఒకసారి చదువుతారు కానీ. ఇప్పుడు మనం అన్నమయ్య కోసం గురించి చాలా వివరంగా తెలుసుకుంటున్నాం. కొత్త విషయాలు కూడా ఇందులో, ఇంకా అనేక విషయాలు కూడా రామశర్మాచార్య గురుదేవులు చెప్పిన విషయాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. వీటిని ఈ అన్నమయ్య కోసం గురించి, ఇంకా ప్రాణమయ కోసం గురించి, ఈ రెండిటి గురించి ఇంకొద్దిగా విస్తారంగా మనం తెలుసుకుంటే మన పట్ల మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఓకే అండి? ఓకే మ్యామ్. అన్నమయ్య కోసం పంచకోశ వివరణలో అన్నమయ్య కోసం, స్థూల శరీరంలో ఉన్నది అన్నమయ్య కోసం. 5 కోశాలలో మొదటి కోసం అన్నమయ్య కోసం. అన్నమయ్య కోసము అంటే అన్న రూపంతో పెరిగేది, అన్నరూప సారంతో పుడుతోంది. అసలు శరీరం తయారైంది తల్లి గర్భంలో. పిండం ఏర్పడాలంటే తల్లి అండం, తండ్రి బీజం 2 ఉండాలి. తండ్రిలో వీర్యం తయారయ్యేది కూడా అన్నరసం వల్ల. కాబట్టి అన్న సారంతో ఈ దేహం పుడుతోంది. అన్న సారంతో పుడుతోంది, అన్న సారంతోనే పెరుగుతుంది. తల్లి గర్భంలో పిండం క్రమక్రమంగా పెరుగుతోంది అంటే అది తల్లి తీసుకునే ఆహారం ద్వారా. అలాగే పుట్టిన తర్వాత ఈ స్థూల శరీరం క్రమక్రమంగా పెరిగేది కూడా అతడు తీసుకునే ఆహారం వల్లే. కాబట్టి అన్నసారంతో పెరుగుతుంది. ఇంకా అన్నసారమైన భూమిలోనే కలిసిపోతుంది. అసలు పంటలు పండేది ఎక్కడ? భూమి నుంచి. అంటే అన్నసారం కూడా భూమే. చనిపోయిన తర్వాత ఆ దేహం మట్టిలో కలిసిపోతుంది. భూమి అన్నరూపమే. భూమి అంటే అది కూడా అన్నరూపమే. ఎందుకంటే ఈ భూమి నుంచే ఆహారంగా కాయలు, పండ్లు, కాయగూరలు, ధాన్యాలు అన్నీ కూడా వస్తున్నాయి. అందుకే ఈ దేహం అంతా అన్నమయం. కాబట్టి దీన్ని అన్నమయ శరీరం, ఇదే స్థూల శరీరం. అన్నమయ కోసం ఆత్మ, ఇవి వేరువేరైనా మనం అంతా ఒక్కటిగా ఇదే నేను అనుకుంటున్నాం. అంటే ఈ స్థూల శరీరమే నేను, ఈ అన్నమయ శరీరమే నేను అనుకుంటాం. దీన్నే అన్యోన్య అధ్యాస, కొత్త పదం ఇది. అంటే అసలు నేను నీ పక్కన పెట్టేసి, అసలు నేను ఆత్మ చైతన్యం, దాన్ని పక్కన పెట్టి దాన్ని అసలు మనకి తెలియనే తెలియదు, ఈ దేహమే నేను అనుకుంటున్నాం కదా, అది అన్యోన్య అధ్యాస. నేను కాని దాన్ని నేను అనుకోవటం. అలా అనగానే ఎవరు గుర్తొస్తారు? ధర్మరాజుడు మేడం. నేను ధృతరాష్ట్రుడు. అది అది గుర్తుపెట్టుకోవాలి. తనది కాని రాజ్యాన్ని తాను గట్టిగా పట్టుకూర్చున్న ధృతరాష్ట్రుడు, నాది కాని, నేను కాని ఈ శరీరాన్ని నేను గట్టిగా పట్టుకూర్చుని ఇదే నేను అనుకుంటున్నాం కదా, అన్యోన్య అధ్యాస. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఇది అన్నమయ కోశ జాతి ధర్మాలు. నేను పుట్టాను, పెరుగుతున్నాను, ఇవి దేహ మార్పులు. నేను బాలుడు, యువకుడు, వృద్ధుణ్ణి, ఇలా ఇవన్నీ అవస్థలు. నేను బ్రాహ్మణుడును, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, ఇవి వర్ణాశ్రమ ధర్మాలు. నేను బ్రహ్మచారి, గృహస్థిని, ఇవి ఆశ్రమ ధర్మాలు. నేను ఆంధ్రుడు, నేను తమిళుణ్ణి, నేను మలయాళిని, ఇవి దేశ ధర్మాలు. నేను సీతా మహాలక్ష్మి, వెంకటలక్ష్మిని, వెంకట్రావుని, ఇలా కేఎల్ఎన్ ప్రసాద్ గారిని, ఇలా ఇవన్నీ నామాలు. ఈ అన్నమయ కోశ ధర్మాలు, వికారాలు, ఇవన్నీ అన్నమయ కోశానికి ఉన్న వికారాలు. ఇవి ఏమీ ఉండవు. దేనికి ఉండవు? ఆత్మ చైతన్యానికి. నిరాకార నిర్గుణ సచ్చిదానంద రూపమైన ఆత్మ, దీని మీద ఇవన్నీ ఆరోపించేస్తున్నాం. ఇక ఆత్మధర్మాలైన సత్య చిత్తు ఆనంద ధర్మాలని శరీరం ఏమనుకుంటోందంటే నేను ఉంటున్నాను, ఇది సత్తు. ఈ తెలివిలేని శరీరాన్ని ఇది తెలివి కలది అనుకోవటం చిత్తు. దుఃఖాన్ని కలిగించే ఈ శరీరాన్నే ఆనందం, ఇదే ఆనందం కలిగిస్తోంది అని అనుకోవటం, ఇది ఆనందం. అంటే ఆత్మ చైతన్య లక్షణాలైన సత్య చిత్త ఆనంద రూపాలని ఈ శరీరానికి ఆపాదించుకుంటున్నాము. ఈ విధంగా ఆత్మధర్మాలని అన్నమయ కోశం మీద ఆరోపిస్తున్నాం. అన్నమయ కోశానికి, ఆత్మకి అన్యోన్య అధ్యాస అంటే దాని కాని దానికి మనం ఆరోపించటం. ఇది మనం అన్నమయ కోశంలో కొంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు
ఇంకొన్ని వివరాలు నేర్చుకుంటున్నాం కదా. ఉపవాస ధర్మాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఉపవాసం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, వాటి గురించి మనం తెలుసుకుంటూ మనం ఉపయోగించే బట్టలు ఇవన్నిటినీ కూడా ఇంతకు ముందు మనకి ఎవరెవరు తాకారో ఆ సంస్కారాల గురించి కూడా పండిత రామశర్మ ఆచార్య గురుదేవులు ఈ అన్నమయ్య కోసం గురించి ఇంకొంత వివరణ ఇచ్చారు. దాన్ని మనం తెలుసుకున్నాం. తెలుసుకుంటూ ఈ ఇతరుల యొక్క ఆలోచనలు కూడా ఆ వస్తువులపై ముద్రలు పడి ఉంటాయి. మనం ఎక్కడికైనా వెళ్ళామంటే అందుకే పూర్వకాలంలో పెద్దలు అన్ని ముట్టుకునేవారు కాదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవారు కాదు. వాళ్ళకి ఏమైనా చాదస్తమా? లేదు. వాళ్ళకి తెలుసు వాటిని అందరూ తాకిన వాటిని, అందరూ ముట్టుకున్న వాటిని నేను తీసుకుంటే ఆ నెగిటివ్ ని నేను తీసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళకి తెలుసును. విజ్ఞులైన వాళ్ళు మాత్రం ముట్టుకునేవారు కాదు. కొంతమందికి భయం, వాళ్ళని చూసి వాళ్ళు ముట్టుకోవట్లేదు కదా, ఇప్పుడు వాళ్లే ముట్టుకోనప్పుడు నేను ముట్టుకుంటే నాకేం అయిపోతుందనే భయం, ఇంకా భయము సెంటిమెంట్ అవి పెంచుకున్నారు. అది అసలు విషయం అది కాదు. ఏం చెప్తున్నారు, అనేక వస్తువులు బట్టలు మనకంటే ముందు ఎంతమంది తాకారో వారి యొక్క సంస్కారాలు ఆలోచనలు వాటిపై ముద్రపడి ఉంటాయి. మంచి సంస్కారాలు మంచి ఆలోచనలు అయితే మనం ఇంకా ముందుకి ఉన్నతమైన దిశకు వెళ్తాం. అదే కుసంస్కారాలు చెడ్డ ఆలోచనతో ముద్రించబడిన వస్తువులు, ముద్రించడం అంటే ఏం లేదు, తాకినప్పుడు ఆ ముద్రలు అనేవి పడతాయి, అందుకుని అవి హాని కలిగిస్తాయి. అలాగే ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఎన్నో వస్తువులు మనం వాడుతూ ఉంటాం. వంట పాత్రలు, కాయగూరలు, ధాన్యాలు, నూనెలు, పప్పులు, చెంచాలు, పళ్ళాలు ఇంకా ఉన్నాయి కదా. ఇలా మనం పాడే ప్రతి వస్తువు మీద మన ప్రభావం వాటి మీద ఉంటుంది. ఇంకా గుర్తుపెట్టుకుందాం, మనం కట్టుకునే బట్టల మీద కూడా మన ప్రభావం ఉంటుంది. అంటే మనం తాకిన, మనం ఆలోచిస్తూ చేసిన వంట చేసిన పనులు చేసిన ఆ వస్తువుల మీద వాటి ప్రభావం కూడా ఉంటుంది. అంతే. అలాగే మన వరకు చేర్చబడే ఆ వండిన పదార్థాలు కూడా వాటి యొక్క ముద్రలు కూడా ఉంటాయి. దీనికే ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నాం. గాంధీ గారికి ప్రతిరోజు ఒక వంట చేసే వ్యక్తి, వంటగదిలో వంట చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు వంట చేస్తూ ఉంటే ఆయనకి ఎప్పుడు ఏనాడు ఇబ్బంది కలగల. ఒకసారి ఇవన్నీ ఇలా జరుగుతోందని ఒక అతను, అంటే చిన్న జైలర్ అనమాట, చిన్న కుర్రాడైన జైలరు అతన్ని మార్చి ఒక ఖైదీ చేత వంట చేయిస్తాడు. ఖైదీ చేత వంట చేయిస్తే ఆ ఖైదీ ఎలాంటి వాడు, తల్లిని చంపి జైలుకు వచ్చిన ఖైదీ అతను. అలా ఈయనకి పడుకున్నప్పుడు నిద్దట్లో తన తల్లిని చంపినట్లుగా కలొచ్చిందట ఆయనకి. అంతే, తెల్లవారు లేస్తూనే ఆయన గుంజీలు తీయటం మొదలు పెట్టారు. నా వంట, నిన్నటి వంట నాకు ఎవరో వండి పెట్టారు, నాకు ఇటువంటి కళ వచ్చింది ఆయన గుర్తించారు ఆయన. అప్పుడు అడిగితే అతను ఒప్పుకున్నాడు. వండిన అతను ఒక తన తల్లిని చంపి జైలుకి వచ్చిన, అందరూ ఖైదీలే వంట చేస్తారు, కానీ వాళ్ళల్లో వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళ స్వభావం అంతా కూడా ఇందులో వస్తుంది. ఇది నిజమే, ఇది ఒక ఉదాహరణ మాత్రమే కాదు, ఇది నిజమే. అందుకే మన పెద్దవాళ్ళు వంట చేసేటప్పుడు ఏం చెప్తూ ఉంటారు, మీరు విన్నారో లేదో కానీ మా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు ఏంటి, తల్లి వంట చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక నామస్మరణ కానీ, శ్లోకాలు గాని, పద్యాలు గాని అవి చదువుతూ, అష్టోత్తరాలు, సహస్రం నోటికి కొన్ని నేర్చుకునేవారు కదండి మన పెద్దవాళ్ళు కదా, మనం నేర్చుకోలేదా? అలా చేస్తావే, చదువుతూనే వంట చేసేవారు. ఎందుకంటే భగవన్నామ స్మరణతో వంట చేస్తే మన లోపల మనకి ఒక్కొక్కసారి కోపం, చికాకు ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మనలో ఉద్రేకాలు కూడా ఉంటాయి కాబట్టి. కానీ ఆ ప్రభావం ఆ వండిన వంట మీద, తినే వాళ్ళ పట్ల కూడా ఉండకూడదనే ఉద్దేశంతో భగవన్నామ స్మరణతో వంట చేసేవారు. అదే ఇక్కడ ఆ స్మరణతో చేస్తూ, చేసిన వంట పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పరమాత్మకి నివేదన చేయాలి. పరమాత్మకి ఎవరికైనా ఒక ఋషి లేకపోతే ఒక జ్ఞాని మన ఇంటికి వచ్చి భోజనం చేస్తారంటే మనం ఎలా పడితే అలా వండి పెట్టాం కదండి. మరి ప్రతిరోజు పరమాత్మకి నివేదన చేయాలి అంటే మనం ఎలా చేస్తాం? శుచిగా ఎలాగో చేస్తాం, స్నానం చేస్తాం, అన్ని శుభ్రంగా ఉంచుకుంటాం, చక్కగా అన్ని కూరలు తడిగి పెట్టుకుంటాం, వస్తువులన్నీ కడిగి పెట్టుకుంటాం, నీట్ గా ఉంటుంది. ఇక్కడ కూడా నీట్ గా
శుచి అనేది లోపల బాహ్య శుచి మాత్రమే కాదు, అంతఃశౌచంలో కూడా ఉండాలి. అంతఃశౌచంతో చేసే పని ఏదైనా సరే అది ఇతరులు దానిని స్వీకరించినప్పుడు దాంట్లో వాళ్ళు కూడా పాజిటివ్ నేచర్ని తీసుకోగలుగుతారు. మనం విసుక్కుంటూ తిట్టుకుంటూ చేసే వంట కానీ పని కానీ అంతా కూడా అవతల వాళ్ళకి వాళ్ళల్లో కూడా దాన్నే తీసుకుంటారు, ఆ కుసంస్కారాలే తీసుకుంటారు. అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ భావనలు అవి కూడా మారిపోతాయి. అంటే నువ్వు ఒకళ్ళకి చేసే ఏ పనైనా అది నలుగురికి ఉపయోగపడేదైతే నువ్వు మంచి సంస్కారాలతో చెయ్యి. ఇది రామ్ శర్మాచార్య గురుదేవులందరికీ బోధించిన విషయం. నేటి వాతావరణ పరిస్థితుల్లో అన్నమయ కోశ మనోమయ కోసం విపరీత స్థాయిలో వికృతమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీని ప్రభావం రోగాలతో అంగవైకల్యంతో జన్మ జన్మలు కుమిలిపోవాల్సి వస్తోంది. అన్యాయంగా సంపాదించిన దాంతో దీర్ఘ రోగాలు వస్తున్నాయి. ఎక్కడైనా దీర్ఘ రోగాలు కానీ, ఆ ఇంట్లో డబ్బు నిలవట్లేదు అంటే అక్కడ ఎక్కడో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది. అంటే మన కర్మ ఫలాలు కర్మలు కూడా ఉంటాయి, కానీ దానికి తోడు అక్కడ లోపం అనేది ఎక్కడో ఉంది. నాలుకకు రుచిగా ఉంటాయని మాంసము లాంటి మొదలైన తినకూడని పదార్థాలు తినటం వల్ల అన్నమయ కోసం దుర్దశ ప్రాప్తిస్తుంది. కష్టాలన్నీ కూడా అన్నమయ కోశానికి, అంటే అనారోగ్యాలు. శరీరానికి ఎలా అయితే వ్యాయామం, విశ్రాంతి, మాలిష్, చికిత్స చేస్తామో అలాగే జల వాయు సేవన ఇవన్నీ కూడా మేలు చేస్తాయి. అలాగే అన్నమయ కోశానికి సంబంధించి ఈ వికృతి అంటే అనారోగ్యాలు, దుర్దశ కష్టం, శరీరానికి ఏర్పడే అనారోగ్యాలు, కష్టాలు, బాధలు, వాటిని శుద్ధి చేసి పుష్టి కలిగించడానికి ఒక ప్రయత్నం, అదే ఉపవాసం. ఈ ఉపవాసాల గురించి మనకి నెలలో వచ్చే 2 మాసాలలో, తెలుగు మాసాలలో వచ్చే 2 రకాల ఏకాదశుల గురించి మనం చక్కగా వివరించుకున్నాం. మన ఋషులు మనకి ప్రతి ఏకాదశికి ఉపవాసం చేయాలి అన్నారు. ఇలా మాసంలో 2 ఏకాదశులు చొప్పున సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశికి రకరకాల ఫలితాలు ఉంటాయి అని చెప్తూ ఆ ఉపవాస ఫలితాన్ని కూడా మనం తీసుకోవడానికి ఏ ఏకాదశికి ఎటువంటి ఫలితం ఉంటుందో మనం 24ని కూడా మనం రాసుకున్నాం, వివరించుకున్నాం. ఇప్పుడు ఈ 10తో ధారణ చెప్పుకున్నాం కదా, బహుళ ఏకాదశి, అమల ఏకాదశి. ఈ ఏకాదశులు 24 తర్వాత ఇప్పుడు అతి ముఖ్యమైన ఇంకొక ఉపచ్చికలు అనేవి చెప్తున్నారు. ఉపచ్చికలు అంటే న్యూమోనియా, టైఫాయిడ్, కలరా, ప్లేగు వంటి వ్యాధులు సోకినప్పుడు డాక్టర్లు పూర్తిగా ఉపవాసాన్నే ఉండమని చెప్తారు. శరీరంలో కొన్ని సూక్ష్మ నాడీ కేంద్రాలు ఇక్కడే ఉపచ్చికలు అనేవి, వీటి గురించి వివరించుకుందాం. ఇది కూడా మీరు ఇంతకు ముందు వినలేదు, కొద్దిగా జాగ్రత్తగా విందాం. ఇది గోళీల్లాగా ముడులుగా ఉంటాయి. వీటిని ఉపచ్చికలు అంటారు, సూక్ష్మ నాడీ కేంద్రాలు. అంటే కొన్ని చోట్ల సర్పంలాగా సమాంతరంగా ఉంటాయి, కొన్ని చోట్ల వటవృక్షంలాగా శాఖోపశాఖలుగా విస్తరించుకుని ఉంటాయి. నేటి వైద్య నిపుణులకు, వైజ్ఞానికులకు ఈ నాడీ గుచ్చాల గురించి, అంటే కొన్ని నాడుల యొక్క సముదాయం, కొన్ని పువ్వులు కలిపి మనం కడితే పూల గుచ్చము అంటున్నాం కదా. గుచ్చము అంటే కొన్ని నాడుల యొక్క సముదాయము. ఈ సముదాయం గురించి ఎవరికి అంతగా తెలియదు. వీటిని ఉపచ్చికలు అంటారు, ఈ గుచ్చాలని. ఈ ఉపచ్చికలు యోగులు అన్నమయ కోశాన్ని బంధించి ఉంచే గ్రంథులుగా తెలుసుకున్నారు. మరణ సమయంలో ఈ గ్రంథులు, ఈ బంధాలు అన్ని విడిపోతాయి. అప్పటి వరకు జీవించి ఉండగానే ఆ ఉపచ్చికల వలె, గుచ్చం వలె అవన్నీ కలిసిమెలిసి ఉంటాయి, అంతా కలిపి ఉంటాయి, కలిసి ఇలా కట్టగట్టినట్లుగా ఉంటాయి. మరణ సమయంలో ఈ గ్రంథులు, బంధాలు అవి విడిపోయి ఒక్కటి కూడా లేకుండా కనిపించకుండా పోతాయి. మన శరీరంలో సుమారు 108 నుంచి 150 వరకు ఈ ఉపచ్చికలు, అంటే ఈ గ్రంథులు ఉన్నాయి. వీటి వల్లనే మనం మన శరీరాన్ని మనం అనుకున్నట్లుగా ఉంచలేకపోతున్నాం. మనం అనుకుంటున్నాం కానీ అలా ఎందుకు ఉంచలేకపోతున్నాము అంటే ఇక్కడ ఉపచ్చికల యొక్క పేర్లు కూడా చెప్తున్నారు. ఆ ఒక్కొక్క ఉపచ్చిక ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తున్నారు. ఇంధక అనే ఉపచ్చికల వల్ల చంచలత్వం, ఉద్వేగం కలుగుతాయి.
ఈ ఉపచ్చికలు ఎక్కువగా శరీరంలో ఉంటే ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట కూర్చుని పని చేయలేరు. ఏదైనా వినాలన్నా, ఏదైనా ఒక పని చెయ్యాలన్నా వాళ్ళలో స్థిరత్వం అనేది ఉండదు. అలా ఈ పని నుంచి ఆ పని, ఆ పని నుంచి ఈ పనికి తిరుగుతూ 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 అనేక పనులు నెత్తి మీద వేసుకుని చేస్తూ ఉంటాం కదా. అలా ఎందుకు అంటే ఈ ఇంధక అనే ఉపచ్చిక వలన. నోట్ చేసుకుంటానంటే ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఉపచ్చికల పేర్లు రాసుకోండి. చంచలత్వం చెప్తాను. ఇంధక అనే ఉపచ్చిక వలన చంచలత్వం, ఉద్వేగం. కొన్నిటి గురించి ఎక్కువ రాసుకోవాలి, కొన్నిటి గురించి వింటే సరిపోతుంది. చంచలత్వం, ఉద్వేగం ఇది చెప్తాను. అదే మీరు రాసుకున్నా రాసుకోకపోయినా వినండి. ఈ ఉపచ్చికలు ఎక్కువగా శరీరంలో ఉంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఒక చోట కూర్చుని పని చేయలేరు. ఇది ఇంధక అనే మొదటి ఉపచ్చిక. ఇక రెండవ దాని పేరు దీపిక. దీపిక జాతి అంటే జాతి అన్న ఉపచ్చికలు. దీపిక, ఈ దీపిక ఉపచ్చికలు శరీరంలో ఎక్కువగా ఉంటే కోపం, ఆవేశం, ఆకలి, వేడి ఎక్కువగా ఉంటాయి. దీపిక పేరు పెట్టుకోండి, ఉపచ్చికల పేర్లు రాసుకోండి నోట్ చేసుకునే వాళ్ళు. దీపిక ఉపచ్చిక ఉంటే శరీరంలో ఎక్కువగా ఉంటే కోపం, ఆవేశం, ఆకలి, వేడి. శరీరంలో వేడి కూడా అది టెంపరేచర్కి అందేది కాదు, లోపలికి తెలుస్తూ ఉంటుంది. అవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి తరచుగా ఏమి రోగాలు వస్తాయంటే చర్మ రోగాలు, కురుపులు, గడ్డలు, ముక్కు వెంట నీరు కారటం, రక్తం కారటం, పళ్ళు మంటలు, ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. మరొకసారి చెప్తాను. దీపికా జాతి ఉపచ్చకులు ఉపత్తికలు. తీ కింద యావత్తు ఉపచ్చికలు శరీరంలో ఎక్కువగా ఉంటే కోపం, ఆవేశం, ఆకలి, వేడి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి చర్మ రోగాలు, కురుపులు, గడ్డలు, ముక్కు వెంట రక్తం కారటం, కళ్ళు మంటలు, ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇదంతా ఏ కోశంలో? అన్నమయ కోశంలోనే. ఇక మూడోది మోచక జాతి. మోచక అనే ఉపచ్చికలు అధికంగా ఉండటం వల్ల చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది, చొంగ బాగా కారుతూ ఉంటుంది. కొంతమందికి అన్ని జరుగుతాయని కాదు, మలమూత్రాలు ఎక్కువగా విసర్జించబడటం జరుగుతూ ఉంటుంది. మోచక ఉపచ్చికలు అధికంగా ఉండటం వల్ల చెమట ఎక్కువగా పట్టడం, నోట్లోంచి నీరు, దాన్ని తేప అని, చొంగ అని అంటాం కదా, అది కారుతూ ఉంటుంది. మలమూత్రాలు ఎక్కువగా విసర్జించటం, బయటికి పోవటం జరుగుతుంది. ఇక తర్వాత నాలుగోది ఆప్యాయని. మ్యామ్ మూడోది ఒకసారి కట్ అయింది చెప్పరా మేడం? జస్ట్ అలాగే. మోచక మూడోది మోచక ఉపచ్చికలు అధికంగా ఉండటం వల్ల చెమట ఎక్కువగా పట్టడం, చొంగ, అదే తేప అని కూడా అంటారు, అది బయటికి రావటం, మలమూత్రాలు ఎక్కువగా విసర్జించబడటం జరుగుతుంది. ఓకే. 4 ఆప్యాయని ఆ జాతి ఉపచ్చికలు ఎక్కువగా ఉండటం వల్ల అధిక నిద్ర, సోమరితనం, ఉత్సాహం లేకపోవటం, శరీరం లావెక్కటం, బరువెక్కటం, ఇవి జరుగుతాయి. వీళ్ళు ఏ మాత్రం శ్రమ పడలేరు, ఏ పనిలో ఉత్సాహం చూపించలేరు. మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఆప్యాయని ఉపచ్చికలు ఎక్కువగా ఉండటం వల్ల అధిక నిద్ర, సోమరితనం,
ఉత్సాహం పోవటం, శరీరం లావెక్కటం, బరువెక్కటం జరుగుతాయి. వీరు ఏ మాత్రం శ్రమ చెయ్యలేదు, ఉత్సాహం కూడా చూపించలేదు. తర్వాత నెక్స్ట్ పూష. ఇంకొక ఉపచ్చిక పేరు పూష. పూష అనే ఉపచ్చికల వల్ల కామ ప్రకోపం ఎక్కువగా ఉంటుంది. కామ ప్రకోపం ఎక్కువై సంయమనం పాటించలేరు, బ్రహ్మచర్యాన్ని పాటించలేరు. ఏ మాత్రం ఉత్తేజం కలిగినా మనస్సు వికలమైపోతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు అటువైపే ఎక్కువ ఉంటాయి. మేడం ఒకసారి రిపీట్ చేయండి. పూష. చేస్తాం. పూష ఒక్కొక్కటి 2 సార్లు చేస్తున్నారండి, జాగ్రత్తగా చూసుకోండి. పూష అనే ఉపచ్చికల వల్ల కామ ప్రకోపం ఎక్కువై సంయమనం పాటించలేరు, బ్రహ్మచర్యాన్ని పాటించలేరు. ఏ మాత్రం ఉత్తేజం కలిగినా వారి మనస్సు వికలమైపోతుంది, ఆలోచనలన్నీ అటువైపే ఉంటాయి. ఇక తర్వాత కపిల. కపిల అనే ఉపచ్చికలు ఎక్కువగా ఉండటం వల్ల భయం, గుండెదడ, చెడు కలలు, వీర్య రోగం, నపుంసకత్వం, చంచలత్వం కలుగుతాయి. మరొకసారి, కపిల అనే ఉపచ్చికలు ఎక్కువగా ఉండటం వల్ల భయం, గుండెదడ, దుస్వప్నం, చెడు కలలు, వీర్య రోగం, కౌంట్ లేకపోవడం, నపుంసకత్వం, చంచలత్వం కలుగుతాయి. అది కపిల అనే ఉపచ్చికలు ఎక్కువగా ఉండటం. తర్వాతది దూస్వారి. దాకి కొమ్ము దీర్ఘం, ఒత్తు దాకి కొమ్ము దీర్ఘం, ధూస్వారి. ఇదొక ఉపచ్చికలు అన్నమాట. ధూస్వారి అనే ఉపచ్చికలు ఎక్కువగా ఉండటం వల్ల కురుపులు, గడ్డలు మానవు. కఫం లోపల ఉండిపోయి అది బయటికి రాదు. ఆయాసం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే మనసులో మాట బయటికి చెప్పలేదు. శరీరంలో వేడి పెరుగుతూ ఉంటుంది. కోపం తొందరగా వస్తుంది. తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. శ్వాసక్రియ, రక్త ప్రసరణ తీవ్ర గతిని పొందుతారు, అంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఉద్గీయ. ఉలవు దాకి గుడి దీర్ఘం ఇచ్చి కింద గావత్తు, ఉద్గీయ. ఉద్గీయ ఈ ఉపచ్చికల పేరు అన్నమాట, ఉద్గీయ. ఈ ఉపచ్చికలు అధికంగా ఉండటం వల్ల స్త్రీ పురుషులిద్దరూ ఆరోగ్యవంతులైన సంతానం కలుగదు. ఉద్గీయ ఉపచ్చికలు అధికంగా ఉండటం వల్ల స్త్రీ పురుషులిద్దరూ ఆరోగ్యవంతులైన వారికి సంతానం కలుగదు. తర్వాత ఉపచ్చిక యుక్త హిస్ర. యుక్త హిస్ర. హాకి గుడి, హి సా కింద రావత్తు, యుక్త హిస్ర. ఈ ఉపచ్చికలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది మనం బాగా తెలుసుకోవాలి. క్రూరత్వం, దుష్టత్వం, పరపీడనం, జూదం, వ్యభిచారం, దోపిడి, దొంగతనం ఇవన్నిటి ప్రభావం ఉంటుంది. వీరికి ఇతరులపై ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా
ఉండి తగవులు తెస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉండి తగవులు తెచ్చుకుంటూ ఉంటారు. వీరికి మాంసాహారం, మద్యపానం, వేట, దోపిడీలు, హత్యలు ఇలాంటివంటే ఎంతో ఇష్టం. వీళ్ళకి మాంసాహారం, మద్యపానం, వేట, దోపిడీలు, హత్యలు ఇలాంటివంటే చాలా చాలా ఇష్టం. ఈ ఉపచ్చిక ఏంటంటే యుక్త హిస్రా, అదే కదా రాసుకున్నాం. దాని తర్వాత ఉపచ్చిక హిస్రా. ఇందాకట్లాగా హాకి గుడి, హి సాకి దీర్ఘము రావత్తు. హిస్రా. హిస్రా అనే ఉపచ్చికలు ఎక్కువగా ఉండటం వల్ల, హిస్రా అనే ఉపచ్చికలు ఎక్కువగా ఉండటం వల్ల అలజడులు సృష్టిస్తారు. అలజడులు సృష్టిస్తారు. తల పగల కట్టుకుని భయంకరంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ పిల్లల్నే వాళ్ళు హింసించటంలో అగ్రగణ్యులు. హిస్రా అనే ఉపచ్చికలు ఎక్కువగా ఉండటం వల్ల అలజడులు సృష్టిస్తారు. తల పగలు కట్టుకునైనా భయంకరంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ పిల్లల్నే వాళ్ళు హింసించటంలో అగ్రగణ్యులు. ఇక్కడికి వీటి గురించి చెప్పుకోవటం అయిపోయింది. వీటి గురించి వివరించుకుందాం కొద్దిగా. ఈ ఉపచ్చికలు గల వారికి మందులు పనిచేయవు. డాక్టర్లు వీళ్ళ విషయంలో విఫలమవుతారు. ఎందుకంటే అవి ఎక్కడా కూడా ఏ టెస్ట్లకి దొరకవన్నమాట. అన్నమయ కోశాన్ని శరీరంతో బంధించి ఉంచే ఈ ఉపచ్చికలు శారీరక, మానసిక వికృతులకి, రోగము, శోకము, బాధల వంటి పీడలకు కారణం. ఆహారాన్ని సాత్వికమైనదిగా తీసుకుంటూ, దినచర్యలో క్రమశిక్షణ పాటిస్తూ, ఉపవాస విధులతో, యోగ సాధనలతో ఇవి లేకుండా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. వీటికి ఆసనాలకి పెద్దపీట వేశారు ఋషులు. ఋషులు ఏమంటున్నారంటే ఆసనాలకి అవి చాలా ముఖ్యమైనవి. ఋషీశ్వరులు అందించిన ఈ ఆసనాలు ఉపయోగించుకుని లావు తగ్గటము, ఈ పొట్టను తగ్గించుకోవటము చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఈ భారతీయ ఋషులు అందించిన ఆసనాలు చాలా చాలా మంచిది. ఈ ఆసనాలను ఉపయోగించుకొని మానసిక స్థితులు, మన పరిసరాల్లో కూడా మార్పులు తెచ్చుకోవచ్చు. అనేక ఆసనాలు చాలా ఉన్నాయి. వీటిలో అనేక ఆసనాలు, 8 రకాల ఆసనాలు కూడా చెప్పారు. ఈ ఆసనాల గురించి మనకి యోగా క్లాస్ లో మనం తెలుసుకుంటూనే ఉంటాము. కాబట్టి ఆసనాలు, ప్రాణాయామం, బంధాలు అనేవి ముఖ్యమైనవి అని చెప్తున్నారు. ఆసనాలు, ప్రాణాయామం, బంధాలు ఇవి చాలా ముఖ్యమైనవి. అవి నేర్చుకుని మనం శరీరాన్ని సరైన స్థితిలో ఉంచుకుంటే ఈ ఉపచ్చికలు కూడా వాటి యొక్క ప్రకోపాలు తగ్గుతాయి. అంటే ప్రకోపం అంటే అవి ఎక్కువగా ఉండటం వల్ల కదా ఇప్పుడు మనం చెప్పుకున్న నష్టాలు కలిగాయి. ఎందుకు వాటిని ఉపసంహారం చేసుకోవాలి, తగ్గించుకోవాలి అంటే వాటికి ఆసనాలు, అంటే తర్వాత ప్రాణాయామం లాంటి కొన్ని పద్ధతులు, బంధాలు లాంటివి మనం నేర్చుకుంటే, అంటే యోగాసనాలు నేర్చుకుంటే, వాటికి తోడు ధ్యానం, జపం ఇవన్నిటి మూలాన ఈ ఉపచ్చికల యొక్క ఉద్రిక్తలని మనం ఎక్కువగా ఉండటాన్ని తగ్గించుకుని అన్నమయ కోశాన్ని మనంతట మనమే బాగు చేసుకోవచ్చు. అన్నమయ కోశంలోని ఈ ఉపచ్చికలు సరిగ్గా సరైన పాళ్లలో ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉండటమే కాదు, నీ పరిసరాలు కూడా, పరిసరాల్లోని ప్రజలు, జీవులు, జంతువులు, వాతావరణం మొత్తం అంతా కూడా పాజిటివ్ నేచర్ లో ఉంటుంది అని చెప్తున్నారు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు. తర్వాతది ప్రాణమయ కోశం. ఇప్పటికి అన్నమయ కోశం పూర్తయింది. తర్వాత 28వ శ్లోకంలోకి, 28వ మంత్రంలోకి వెళ్దాం చూడండి. తత్వబోధ 28వ మంత్రం. ప్రాణమయ కః
ప్రాణాద్య పంచవాయువః వాగాదీంద్రియం పంచకం ప్రాణమయ కోశః. ప్రాణమేమంటే ఏంటి? ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన అనే పంచవాయువులు, ఇవే పంచ ప్రాణాలు. ఇంకా పంచ కర్మేంద్రియాలు, పంచవాయువులు పంచ కర్మేంద్రియాలు కలిసి ప్రాణమయ కోశం. 5 వాయువులు 5 కర్మేంద్రియాలు కలిపి ఇది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే పంచ ప్రాణాలు 5 కర్మేంద్రియాలు, వీటితో కూడి ఉన్నదే ప్రాణమయ కోశం. శరీరం జడం. జడం అంటే ఇంతకుముందు ఎప్పుడు చెప్పుకున్నాం, శరీరానికి కదలికలు అనేవి ఏమీ లేవు. ఒక పుస్తకానికి దానంతటది ఎలా కదలలేదో అలాగే ఈ శరీరంలో అవయవాలు కూడా కదలికలు లేవు, స్వతంత్రంగా అది కదలలేదు, ఏ పని చెయ్యలేదు. అయితే జీవం ఉన్నంత వరకు అది పనిచేస్తూ ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది. మరి జీవం కాని పోతే అప్పుడు జడమైపోతుంది, తొందరలో చెడిపోతుంది, వాసన వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఎలక తిరుగుతూ ఉంటుంది, ఆ తిరిగిన ఎలక ఏ రాత్రి పూట ఏదో తగిలి చచ్చిపోయింది, తెల్లారి కాసేపటి నుంచి మొదలవుతుంది, ఎక్కడో కంపు కొడుతుంది, ఎక్కడో వాసన వస్తుంది, ఎలక చచ్చిన కంపు ఎలక చచ్చిన కంపు అని. మరి నిన్న లోపలికి రావటం చూసాం, ఇంకా తెల్లవారి కాసేపటి నుంచే మొదలవుతుంది వాసన. అంటే శరీరంలోంచి జీవం పోగానే, జడం అయిపోగానే అది చెడిపోతుంది. అది ఎలకైనా మనిషి అయినా ఏ జీవైనా అంతే, వాసన వస్తుంది. అయితే ఈ శరీరాన్ని నిలబెట్టి చైతన్యవంతం చేసి జీవుడికి ఉపయోగపడేటట్లుగా చేసే జీవమే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి అది చేసే పనులను బట్టి 5 రకాలుగా విభజించారు. ప్రాణశక్తి 5 రకాలు, చేసే పని బట్టి. ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానం, ఇవి 5. ప్రాణం. ప్రాణం అంటే నోట్లో వేసుకున్న ఆహారాన్ని లోపలికి తీసుకునేది ప్రాణం. మనం నోట్లో పెట్టుకుని నవ్వులుతాం, అది ఎక్కడికి వెళ్తోంది? ప్రాణం లోపలికి లాక్కుంటోంది. జ్ఞానేంద్రియాల ద్వారా బయటనున్న విషయాలని, అనుభవాలని లోపలికి స్వీకరించేది కూడా ఈ ప్రాణశక్తి. కంటితో చూసి మనసుకి నివేదించి లోపలికి తీసుకునేది. చూస్తే, ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు చూస్తారు, ఆ చూపుకి విలువ ఉందా? చెవులకి వినికిడి శక్తి లేని వాళ్ళు వింటారు, మరి ఆ శక్తికి, ఆ వినికిడికి ఉపయోగం ఉందా? లేదు కదా. అంటే మనం చూసిన ఆరోగ్యవంతమైన మానవులు కంటితో చూసినా, చెవులతో విన్నా, నాలుకతో రుచి చూసినా, శరీరంతో చర్మంతో స్పర్శించిన, ముక్కుతో వాసన చూసినా, ఆ వాసనని మనకి తెలియజెప్పేది ఏది అంటే మనలోని ప్రాణశక్తి. అది ఆ ప్రాణశక్తి. ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు అది పనిచేయడం కూడా తగ్గుతుంది, కంటి చూపు తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంది. అక్కడ ప్రాణశక్తి పనిచేయటం తగ్గిందనమాట. రుచి తెలీదు, అలాగే వాసన నాకేం రావట్లేదంటారు, స్పర్శ పెద్దగా దాని గురించి పెద్ద తగిలిన దాని యొక్క వేరియేషన్ కూడా వాళ్ళు గుర్తించలేరు. ఎందుకంటే ఆ శక్తి తగ్గిపోయినప్పుడు, ప్రాణశక్తి అందులో తగ్గిపోయినప్పుడు వాటిని మనం సరిగ్గా గుర్తించలేము. అలాగే అపానం. ప్రాణం అంటే అర్థమైంది, నోట్లో వేసుకున్న ఆహారం మనం లోపలికి తీసుకోవటం, జ్ఞానేంద్రియాల ద్వారా మనం సేకరించిన విషయాలని మనం లోపలికి గ్రహించటం, ఇది ప్రాణశక్తి యొక్క ఉపయోగం. రెండవది అపానం. ప్రాణం అయిపోయింది అపానం. మలకోశం నుంచి లోపల ఉన్న మలాన్ని బయటికి పంపించేదే ఈ అపానం. అలాగే కర్మేంద్రియాల ద్వారా ప్రతిస్పందనలను బయటకు పంపించేది కూడా ఈ అపానమే. అంటే ఆ ప్రతిస్పందనలను బట్టి కర్మేంద్రియాలు పనిచేస్తాయి. అంటే మనలో అపానం జరుగుతూ ఉన్నప్పుడు వాక్కు, మాట్లాడటం శక్తి వస్తుంది. మాట్లాడే శక్తి, పట్టుకునే శక్తి, నడవటం, మలత్యాగం, ఈ జన్నేంద్రియాల ఆనందం, ఇవన్నిటి యొక్క శక్తి అపాన శక్తి. ఇంకొకసారి అవగాహన చేసుకుంది, ఇది కూడా మనకి కొత్త విషయం. దేని వల్ల మనకి ఇన్ని జరుగుతున్నాయి? నేను మాట్లాడుతున్నాను అంటే ఆ మాట్లాడే శక్తి అపాన శక్తి. నడవటం, పట్టుకోవటం, మలత్యాగం, ఆనందం, అంటే కర్మేంద్రియాలు 5 చేసే పని అపాన శక్తి వల్లే జరుగుతుంది.
ఓకే, ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు వ్యానం. వ్యానం అంటే మనం తిన్న ఆహారం జీర్ణమైన తరువాత ఆ జీర్ణకోశంలో ఉన్న సారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు రక్తం ద్వారా సరఫరా చేయించేందుకు గుండెని ఆడించేది, ఆ కొట్టుకునేటట్లు చేసే శక్తి జ్ఞానశక్తి. అంటే అన్నసారాన్ని రక్తంలో కలుపుతుంది. మనం తిన్న ఆహారం యొక్క సారం రక్తంలో కలిపే శక్తి జ్ఞానశక్తి. గుండె కొట్టుకునేటప్పుడు ఆ రక్తం గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది ఈ జ్ఞానశక్తి. మరొకసారి చెప్పుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఈ ఈ 5 ప్రాణాలు ఎలా ఉపయోగపడతాయో మనకి పూర్తిగా అంతగా తెలియదు. ఇప్పుడు చక్కగా వివరిస్తున్నారనమాట. మనం తిన్న ఆహారం జీర్ణమైన తరువాత జీర్ణకోశంలో ఉన్న సారాన్ని శరీరంలో ఉన్న అన్ని భాగాలకు రక్తం ద్వారా సరఫరా చేయించేందుకు గుండె ఆడించేది, గుండె కొట్టుకునేట్లు చేసేది ఈ వ్యానశక్తి. అంటే అన్నసారాన్ని రక్తంలో కలిసేటట్లుగా చేస్తుంది. గుండె కొట్టుకునేటప్పుడు ఈ రక్తం గుండె నుంచి అన్ని భాగాలకు సరఫరా అయ్యేటట్లు చేసే శక్తి కూడా ఈ వ్యానశక్తి. మనం ఇప్పుడు 3 రకాల వాయువుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ 4వది ఉదానం. ఉదానం అంటే మన శరీరం లోపల ఉన్న అన్ని భాగాలకి వార్తలను పంపించే నాడులున్నాయి. 72,000 నాడులు అనుకున్నాం, ముఖ్యమైన నాడులు. ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక మనం శరీర నాడులో ఉపచ్చికల గురించి చెప్పుకున్నాం చూసారా, అవి సూక్ష్మ నాడులు. అవి కాకుండా ముఖ్యమైన నాడులు 72,000 నాడులు ఉన్నాయి. ఈ అన్ని భాగాలకు వార్తలు పంపిస్తుంది ఏంటది? ఉదాన శక్తి. ఈ నాడులన్నిటి పనిచేయించేది కూడా ఉదాన శక్తి. అంతేకాదు, జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత, అంటే జీవుడు మరణించిన తర్వాత ఆ జీవుణ్ణి అతని కర్మఫలాలకు అనుగుణంగా అగ్నిదేవతకు అందించాలంటే అగ్నిదేవతకు అందిస్తుంది. ఇది మనకి 5వ అధ్యాయంలో వస్తుంది, 5లో 8లోనూ వస్తుంది. ఇది అంటే జీవుడు తన శరీరం వదిలిపెట్టిందో తన కర్మలకు అనుగుణంగా, ఉపాసనలకు అనుగుణంగా, అది రాత్రి దేవత, రాత్రి చనిపోతే రాత్రి దేవత, ఆ దేవతలు పగలైతే పగలు చనిపోతే పగల దేవతకి, ఉత్తరాయణ దేవతకి 8వ అధ్యాయం మేడం. 8వ అధ్యాయంలో వస్తుంది. అదే 8వ అధ్యాయంలో. అలాగే మాస దేవతకి, వాటన్ని దక్షిణాయన దేవతకి, రాత్రి చనిపోతే ధూమ దేవతకి, అవన్నీ వస్తాయి. అప్పుడు మనం చక్కగా అందులో నేను చాలా వివరంగా వివరిస్తాను. అది బ్రహ్మసూత్రాల్లో మనకి ఇంకొద్దిగా వివరంగా ఉంటుంది. ఆ 2 కలిపి మనం అప్పుడు 8వ అధ్యాయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇంతకీ జీవుణ్ణి తన శరీరం నుంచి ప్రాణాన్ని బయటికి పంపించి తన కర్మలకు అనుగుణంగా పంపించే శక్తి, ధూమదేవతకి అందించే శక్తి ఈ ఉదాన వాయువుకే ఉంటుంది. కర్మఫలాలకు అనుగుణంగా అగ్నిదేవతకు అందించాలంటే అగ్నిదేవతకు అందిస్తుంది. అంటే వాడు పుణ్యం చేసుకున్న వాడైతే అగ్నిదేవతకి, వాడు సామాన్యమైన పాపపుణ్యాల్లో ఉన్నవాడైతే ధూమదేవతకి అందించేది ఈ ఉదాన వాయువు. శరీరం వదిలి వెళ్ళాక, అంటే వదిలి వెళ్ళిన తర్వాత కూడా పనిచేసేది ఉదాన వాయువు. శరీరం ఉండగా 72,000 నాడులకి కూడా వార్తలు పంపించేది ఈ ఉదాన వాయువు, ఉదాన శక్తి. ఇకపోతే సమాన వాయువు. మనం తిన్న ఆహారం అరిగించడానికి, జీర్ణకోశానికి అందించేది ఈ సమాన వాయువు. ఇలా ఆహారాన్ని అరిగించి అందులో ఉన్న సమస్త సారాన్ని దేహంలోని అన్ని భాగాలకు సమానంగా పంపిస్తుంది. కంటికి ఎక్కువ పంపించడం లేదు. దానికి దేనికి అవసరమో తల్లి తన 10 సంవత్సరాల బిడ్డకి, నెలల బిడ్డకి, అలాగే 2వ తరగతి చదువుతున్న బిడ్డకి, భర్తకి ఆహారం ఒకేసారి పెట్టినప్పుడు ఎవరెవరికి ఎంత పెట్టాలో అంత పెడుతుంది కదా. నెలల పిల్లవాడికి పెట్టినంత ఆహారం 10వ తరగతి చదువుతున్న పిల్లవాడికి, లేదా 10 సంవత్సరాల పిల్లవాడికి పెడితే సరిపోదు. 10 సంవత్సరాలు తిన్నంత తిండి తండ్రికి పెడితే సరిపోదు. అలా ఎవరికి ఎంత ఆహారం అవసరమో అంత ఆహారాన్ని తల్లి ఎలా అందిస్తుందో, ఈ సమాన వాయువు మన శరీరంలోని అన్ని భాగాలకు వాటికి అవసరమైన సారాన్ని ఇవ్వటం,
ఈ శరీర భాగాలు సమానంగా పెరగటానికి సహకరించేది ఈ సమాన వాయువు. పనికిరాని చెత్తని మలద్వారం ద్వారా బయటికి పంపడానికి వీలయ్యేది కూడా ఈ సమాన వాయువు యొక్క ఉపయోగం. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? అన్యోన్య అధ్యాస. మనం దేహం అనుకుంటాం కదా, ఈ దేహం అనుకుంటూ మనం ఏమనుకుంటున్నాం? ఇక్కడ ఈ సాధన మనం చేయాలన్నమాట, గుర్తు చేసుకోవాలి సాధనలో. నేను ఆకలిగా ఉన్నాను, దప్పికతో ఉన్నాను అంటాం. ఆకలి దప్పికలు ఎవరి ధర్మాలు? ప్రాణధర్మాలు. నీకు ఆకలేసినా దప్పిక కలిగినా అది ప్రాణశక్తి యొక్క ధర్మాలు. ఈ ధర్మాన్ని మనం తీసుకొచ్చి దేని మీద ఆపాదిస్తున్నాం? ఆత్మ మీద ఆపాదిస్తున్నాం. ఆత్మ మీదే ఆపాదిస్తున్నాం. అలాగే నేను వక్తని, అస్సలు నేను ప్రవచనాలు చేశానంటే, నేను ఉపన్యాసాలు చెప్పానంటే అక్కడ నేల మీద అదే ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారు, నేను అంత గొప్పగా చెప్తాను అని నన్ను గురించి నేను మాట్లాడుకుంటూ ఉంటానే, అది నేను దాతని. అసలు చేతికి ఎముక లేదు, ఎవరికి పడితే వాళ్ళకి నేను అందరికి ఇస్తూ ఉంటాను అంటూ ఉంటాం. ఇవి కర్మేంద్రియ ధర్మాలు. దేని ధర్మాలో చూద్దాం. ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు. నేను మాట్లాడుతున్నాను, నేను బాగా చెప్తాను, నేను అన్ని వాళ్ళకి అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఎవరికి సహాయం కావాలంటే వాళ్ళకి చేస్తాను అనే చెప్పుకునేవన్నీ కూడా కర్మేంద్రియ ధర్మాలు. వాటిని కూడా ఆత్మ మీదే ఆరోపిస్తున్నాం. ఇలా ప్రాణకోశ ధర్మాలు ఆత్మపై, ఆత్మధర్మాలని సచ్చిదానందాలని ప్రాణమయ కోశంలో ఆరోపించడం అన్యోన్య అధ్యాస. నాకు ఆకలిగా ఉంది అన్నప్పుడు నాకు కాదు, దీనికి వేస్తోంది ఆకలి. ఆకలి ఎవరికి? నాకు ఆకలి అవ్వటానికి అసలు నాకు ఆహారం తీసుకోవటం అనేది ఉందా? నేను ఎప్పుడైనా ఏ ఆహారైనా తీసుకున్నానా? ఇక్కడ రెండుగా విడిపోవాలి. ఒకటి శరీరం, రెండవది ఆత్మ చైతన్యం. ఈ శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ నేను తెచ్చుకున్న పరికరాలు. నేనేం చేస్తున్నాను? దీనికి ఆకలేస్తుంది, దీనికి అవసరమైనవన్నీ కూడా చేస్తూ అది నా మీద ఆరోపించుకుంటున్నా. అసలు ఆత్మకి ఏమీ చేయట్లేదు మనం. ఆత్మ కేవలం సాక్షిగా అలా చూస్తూ ఉంటుంది. దీని ధర్మాలన్నీ కూడా నేనే చేస్తున్నాను, నేనే తింటున్నాను. ఆ నేను ఎవరు? ఇక్కడ నేనెవరు? జీవుడు. ఆ జీవుడి మీద ఆపాదిస్తున్నాం. కానీ నేనెవరు? ఆత్మ చైతన్యాన్ని. నేను అనే ఆ రెండక్షరాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. ఆత్మ చైతన్యాన్ని. ఇది ఇది రెండక్షరాలు. ఇది తింటోంది, దీనికి ఆకలిస్తుంది, దీనికి దాహం వేస్తుంది. ఎందుకంటే రమణ మహర్షి అయితే కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు, అప్పుడు మనం అనుకున్నట్లుగా అలా చెప్పేవారు ఆయన. ఇప్పటికీ కొంతమంది సాధకులు, జ్ఞానులు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. అది ఎలాగా వాళ్ళకి అలవాటైపోతుంది. ఇప్పుడు నేను తింటున్నాను, నేను వెళ్తున్నాను, నేనే చేశాను, నాది ఇదంతా అని మనకి ఎంత అలవాటో, వాళ్ళు మనసులో అయినా సరే ఇది వెళ్తోంది, దీనికి ఆకలేస్తోంది, దీనికి నొప్పి వచ్చింది, ఇది నిద్రపోయింది, ఇది ఆలోచిస్తోంది, ఇది ఎక్కడికో వెళ్తుందిట, నేనెక్కడికి వెళ్తాను, అంతటా నిలిచి ఉన్నాను, అంతటా ఉన్నది నేనేగా, నేనెక్కడికి వెళ్తా, నాకు వెళ్ళడానికి ఎక్కడ చూడలేదు అని అలా రెండుగా విడిపోయారు. ఎలా విడిపోయారు వాళ్ళు? సాధన. ఈ సాధన మనం ఇక్కడ మొదలు పెట్టుకోవాలి. ఎటువంటి సాధన? ఇది చేస్తోంది, నేనైతే ఏమీ చేయను. సాక్షి భావన. సాక్షి భావన సాధన. ఇది చేస్తుంది, దీనికి ఆకలిస్తుంది, దీనికి నిద్ర వస్తుంది. ఇప్పుడు ఇది నిద్రపోతుందిట, దీనికి ఆకలేసి ఆహారం తీసుకున్న తర్వాత దీనికి నిద్ర వస్తుంది, ఇది నిద్రపోతుంది. నాకు ఏ అవస్థ లేదు, జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్తి అవస్థ లేదు. నేను ఎక్కడ పోతాను? నేను అలా ఉంటాను. ఇది ఏం చేస్తుందో దాన్ని అలా చూస్తూ ఉంటా. జాగ్రత్త అవస్థలో దీన్ని చూస్తా, ఇది కలలు కంటున్నప్పుడు దీన్ని అలా చూస్తూ ఉంటా. ఇది సుషుప్తిలో ఉన్నప్పుడు నువ్వు హాయిగా నిద్రపోయావని దీనికి నేనే చెప్తున్నా. దీనికి చెప్పేది ఎవరు? ఆత్మ చైతన్యం.
ఇలా ఎప్పుడైతే మనం ఒక్కొక్క దాన్ని ఇప్పటి వరకు విన్న ఉన్నాయి కదా, వాటిని గుర్తు చేసుకుంటూ ఇది నేను కాదు, ఇది నేను, ఇది శరీరం, అది నేను. ఆ రెండు మనము దీంట్లో కూడా చెప్పుకుంటున్నాం, సూర్యోపనిషత్తులో కూడా చెప్పుకుంటున్నాం. అసౌ ఆదిత్య చెప్పుకుంటున్నామా, ఆ ఆదిత్యుడు ఈ ఆదిత్యుడు జీవ సూర్యుడు అని. ఆ క్లాస్లోనూ ఈ క్లాస్లోనూ చెప్పినా ఒకటే మనం అవగాహన చేసుకోవాల్సింది. అంతటా ఉన్న ఆత్మ చైతన్యం. కంటికి కనిపించే సూర్యుడికి వెలుగు వేడి ఇచ్చేది పరమాత్మ చైతన్యం. నీ కంటికి కనిపించే వాటి యొక్క వివిధ రూపాలు పరమాత్మ చైతన్యం. నువ్వు చూస్తున్నావు అంటే నీలో ఉన్నది ఆత్మ చైతన్యం. మూడు ఒక్కటే. అది అప్పుడు ఆ పరమాత్మే నేను, అంతటా ఉన్న పరమాత్మని నేనే. అది చివరికి సాధకుడు తాను అవగాహన చేసుకుని అనుభూతి చెందుతాడు. ఇప్పుడు దీనికి ఉపయోగపడే సాధన ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా కూడా ఇది చేస్తోంది. ఇది జీవుడు, నేను ఆత్మ చైతన్యాన్ని, నేను ఆత్మ చైతన్యం అని నన్ను నేను పూర్తిగా అనుభూతిలోకి రావటం కోసం ఈ పరికరాన్ని తెచ్చుకున్నాను. ఏ పరికరాన్ని? దేహం, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, శరీరం లోపల అవయవాలు, ఇవన్నీ నేను తెచ్చుకున్నవి. పంచప్రాణాలు, పంచకోశాలు, ఇవన్నీ నేను తెచ్చుకుని వాటిని అమర్చుకుని వాటికి చిన్న విలువనిస్తూ వాటి ద్వారా నేను ఆత్మ చైతన్యాన్ని నేను తెలుసుకున్న తర్వాత ఇంక ఈ పరికరాలు నాకు అక్కర్లా. తెలుసుకునేంత వరకే నాకు ఈ పరికరాలు పాడైపోతున్నాయి. ఎంతకాలం వస్తాయి? ఒక వస్తువు ఎంతకాలం పనిచేస్తుంది? దానికి ఒక పీరియడ్ ఉంటుంది కదా. తయారైంది అంటే మళ్ళీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఎక్స్పైరీ డేట్ అయిపోగానే ఈ పరికరాలు పాడైపోతాయి. కాబట్టి వీటిని తోసేస్తున్నాను. అదే జీవుడు నిష్క్రమణ, మరణం. మళ్ళీ కొత్త పరికరాలన్నీ తెచ్చుకుంటాను. కొత్త పరికరాలతో మళ్ళీ నేను ప్రయత్నం చేస్తా. చేయగా మళ్ళీ అప్పటికే అవి చివికిపోతాయి. అవి తోసేస్తున్నా. మళ్ళీ కొత్త పరికరాలు తెచ్చుకుంటున్నాను. అదే చావు పుట్టుకలు. నేనైతే మారదు. నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. ఈ పరికరాలే ఏమవుతున్నాయి? కొంతకాలం పనిచేసిన తర్వాత ఇంకా అవి పనిచేయలేవు. వాటిని తీసేస్తున్నా. అదే మరణం. కొత్తవి తెచ్చుకుంటున్నాను. అదే జననం. వాటితో పని చేసుకుంటున్నాను, జీవించటం. పాడైపోతున్నాయి, తోసేస్తున్నా, మరణం. ఇది అర్థమైతే ఈ పరికరాలు నేను కాదు అని అర్థమైతే మన కోరికలు, ఆశలు, ఆలోచనలు, సంకల్పాలు, భావనలు ఇవి ఎలా ఉంటాయి చెప్పండి? అదే ఆత్మవిచారణ అంటే. ఎలా ఉంటాయి? అప్పుడు మనలో మార్పు ఎలా ఉంటుంది? మన ఆలోచన విధానం, ఈ భావనలు అవన్నీ ఎలా ఉంటాయి? సంకల్పాలు ఎలా ఉంటుంది? కరెక్ట్. అంటే నేను ఇప్పుడు చెప్పిన విషయం ఆత్మ చైతన్యమైన నేను ఈ విచారణ ఒకసారి మీరు గమనించండి. ఈ పరికరాలు తెచ్చుకుంటున్నా, అదే పుట్టటం అనుభవిస్తున్నాను ఈ పరికరాలతో. ఈ పరికరాలు ఏం చేస్తున్నాయి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దేహంలోని మిగిలిన అవయవాలు కొంతకాలానికి అవి చివికిపోతున్నాయి. ఒక బట్ట ఎంతకాలం వేసుకుంటాం కంటిన్యూస్ గా? కొంతకాలానికి అదేమవుతుంది? పాడైపోతే బట్టను వదిలేసినట్లుగా ఈ దేహాన్ని తోసేస్తున్నా. ఎందుకంటే పనికి రావట్లా నా అనుభవాలకి, అనుభవించడానికి ఒక పనికి రావట్లా. దాన్ని ఏం చేస్తున్నాను? తోసేస్తున్నా. ఆ తోసేయటమే మరణం. మరి తోసేస్తే మళ్ళీ నా అనుభవాలకి ఇంకోటి కావాలి కదా. మళ్ళీ ఇంకొక కొత్త పరికరాలు తెచ్చుకుంటున్నా. ఆ కొత్త పరికరాలు తెచ్చుకోవటమే జననం. వాటిని అనుభవించడమే జీవించటం. అవి కొంతకాలానికి వాటికి ఇంకా శక్తి సన్నగిల్లుతోంది. ఆ పరికరాలకి మళ్ళీ వాటిని తోసేస్తుంది. మరి నేను ఎలా ఉన్నాను? ఎప్పటికీ ఉన్నాను. నాకు ఇంకా లేకపోవటం అనేది లేదు. నేను ఎప్పుడు ఇలాగే ఉన్నా. మరి నా లోపల ఎప్పుడు వచ్చిపోయేవేవి? నా లోపలికి వస్తున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి. ఏంటవి? దేహాలే.
దేహాలు, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈ దేహాలు నా లోపలికి వస్తున్నాయి, ఉంటున్నాయి, వస్తున్నప్పుడు పుడుతున్నాయి, ఉంటున్నాయి, జీవించటం, పోతున్నాయి. ఎందుకంటే అనుభవాలు సరిపోవట్లేదు, వాటి అనుభవాలకి అందట్లా, సరిపోవట్లేదు నాకు, అందుకు తోసేస్తున్నాను, పోతున్నాయి. మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటాను. అంటే దేహాలు పోతున్నాయి కానీ నేను ఎప్పటికీ నిత్య వస్తువునే. ఆ నిత్య వస్తువైన నేను పరమాత్మని. ఇది నేను ఎప్పటికీ, ఈ నేను అన్నది ఎప్పటికీ ఉండేది. ఇదే కంటికి కనిపించే స్థూలం మాత్రమే, అది మారిపోతూ ఉంటుంది. ఇది అవగాహన, ఇది ఆత్మ విచారణ. ఈ ఆత్మ విచారణ అలా మన లోపలికి వెళ్తున్న కొద్దీ మనకే కొత్త కొత్త విచారాలు మనకంతట మనకి ఏర్పడతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా కొత్తదైనదే, ఇది కూడా పాతదే కొత్త రూపంలో, ఇంకొక రూపంలో, ఇలా చెప్పుకోవటం అన్నమాట. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆత్మగా ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ దేహాల పట్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఆ దేహాలు తగ్గిపోతాయి, అటాచ్మెంట్ కానీ వ్యామోహం కానీ ఉండదు. రెండవది అవి తగ్గిపోతాయి. ఎందుకంటే ఇప్పుడున్న కొత్త దేహంలోనే ఎక్కువ తెలుసుకుంటాం, తెలుసుకోవలసినవి తెలుసుకుంటాం, చెయ్యవలసిన సాధనలు చేస్తాం. ఇప్పుడు ఈ దేహం చివికిపోయినా, అది వెళ్ళిపోయినా మనకి ఏ కష్టము ఉండదు. మళ్ళీ వచ్చే కొత్త దేహంలో ఇంకా ఎక్కువ తెలుసుకుని అలా 1, 2, 3, 4 దేహాలతో మళ్ళీ ఇంకా దేహాలు తెచ్చుకోని అవసరం లేని ఆత్మస్థితిలో ఉండిపోతుంది. అర్థమైందండి ఈ ఈ ఉదాహరణ? ఇంకెక్కువ దేహాలను మనం పొందాల్సిన అవసరం లేదు. ఇప్పటికల్లా పొందటానికి కోటాను కోట్ల సార్లు మనం తెచ్చుకున్నాం దేహాలని. ఇప్పుడు అవగాహన వస్తుంది. ఈ అవగాహన అంటూ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా వాటి దేహాల ఎక్కువ దేహాల అవసరం లేదు. చాలా అతి తక్కువ దేహాలతోటే మనం అవగాహన చేసుకుని అందులో ఆత్మగా ఉండిపోతాం. దానికోసమేనండి ఈ ప్రయత్నం, ఈ క్లాసులు, ఈ సాధనలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.